ఏంటి, ఏసయ్య వెళ్తామేంటి, ఆ జక్కయ్య ఒక పాప అయితే ఆయన దగ్గరికి వెళ్తామేంటి అనేసి అందరికి మాటలు గుసగుసలో లాడుతూ ఉంటే అప్పుడు ఈ జక్కయ్య ఏసయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అంటే ఆయనలో ఏమైపోయిందంటే ఆ మేడి చెట్టు మీద ఉన్న స్వభావం మొత్తం పోయి ఒక నూతనమైన స్వభావం, నూతనమైన ఆత్మ ఆయనలో కలిగి అంటున్నాడు, యేసయ్యా ఇప్పుడు వరకు నేను అన్యాయంగా సంపాదించానయ్యా, అందరిని విసిగిచ్చానయ్యా, అందరిని బాధ పెట్టానయ్యా, అందరు గుండెను బద్దలు చేశానయ్యా, ఇంత డబ్బు ఇంత ధనాన్ని నేను సంపాదించానయ్యా, అయితే ఈ ధనం నాకు వద్దు, ఈ ధనాన్ని అంతా నేను పేదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తాను ప్రభువా అన్నాడు. హల్లెలూయా. అంటే మంచి స్వభావం మారిందా లేదా? మారిపోయింది, మార్పు అనేది చెందింది. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, అది లూకా సువార్త 19వ అధ్యాయం 8 నుండి చదువుతాం.